సార్ అంటే ఉమెన్కి సంబంధించి కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ పెద్ద ఎత్తున మన దేశంలో జరుగుతున్నారు, యువత కోసం పోరాడుతున్నారు, యువతకి ఉపాధి కల్పిస్తున్నాం అంటున్నారు. అంటే ఇట్లాంటి రంగాల గురించి బీఆర్కే రాజేంద్ర గారు కావచ్చు, ఒక ఎండీగా అసలు మీరు అంటే ఈ ఛానల్ తరపున అంటే ప్రజలకి సందేశం కావచ్చు, లేకపోతే ప్రయత్నం కావచ్చు, సొల్యూషన్ కావచ్చు, ఏమిద్దాం అనుకుంటున్నారు మీరు? ఎస్ శ్రీనివాస్, ఇది ఒక సందర్భం అని నేను భావిస్తా. కష్టపడేవాడు పైకి రాగలడు అన్నది ఈ మన చైర్మన్ ఎవరైతే ఉన్నారో బొల్ల రామకృష్ణ, తన పేరు మనకున్నటువంటి సర్కిల్లో మన ఇంట్లో ఉన్న విషయాన్ని 10 మందికి చెప్దాం. 3,000 జీతంతో ప్రారంభమైనటువంటి అతని కెరీర్ ఇవాళ 3,000 కోట్ల టర్న్ ఓవర్ మంత్కి చేయగలిగినటువంటి సామర్థ్యం పెంచుకున్నటువంటి యువకుడు. ఫైన్. ఇవి దాంతోపాటు ఒక సామాజిక బాధ్యత తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి అని మాలాంటి వాళ్ళతో కలిసి ప్రయాణం చేసి ఒక డెస్టినేషన్తో ఒక మీడియాని బలీయమైనటువంటి శక్తిగా జనం కోసం మిగిలేటటువంటి ఒక ప్రతిజ్ఞగా తను తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఐ అప్రిషియేట్. బికాజ్ తను కష్టపడి సంపాదించటమే కాదు, మీరు అన్నారే పక్కాళ్ళు కూడా కొంత భద్రతతో ఉండాలి, కొంత కంఫర్టబుల్గా ఉండాలని తన పేరు మొదటిగా చెప్తా. ఈ 79 సంవత్సరాల తర్వాత కూడా యువతకు మరి కష్టపడడానికి అవకాశం లేదా? ఎందుకు లేదు? ఖచ్చితంగా ఉంది. కష్టపడేవాడికి ఎప్పుడూ అవకాశం ఉంది. తప్పుకు తిరిగేవాడికి మాత్రం ఇలాంటి కారణాలే కనపడతాయి. కపిల్ దేవ్ అన్నాడు, ఇట్ బట్ అనేది ఎప్పుడు ఉపయోగించొద్దు అని. నీ బౌలింగ్ పర్ఫెక్ట్ ఉందా లేదా? ఆ రోజు పిచ్ బాగాలేదు కాబట్టి చేయలేక ఐఎమ్ సారీ అన్నాడు కపిల్ దేవ్. బికాజ్ వై ఐఎమ్ మెన్షనింగ్ అబౌట్ క్రికెట్, అందరికి కనెక్ట్ అయ్యింది, అందుకనే చెప్తున్నా. అలాగే ఒక మీడియా వ్యవస్థలో మనము మాత్రమే ఈ దేశాన్ని మార్చగలమన్నటువంటి భ్రమలు మనకి లేవు, నాకు అస్సలు లేదు. నేను మొదట్లోనే చెప్పాను, ఐఎమ్ ఏ కామన్ మ్యాన్ విత్ లిటిల్ బిట్ కామన్ సెన్స్. నేను మేధావిని కాదు, అత్యంత ప్రతిభావంతుడిని కాదు,